వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. పక్కన మీరు కొనాలి కదా. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు అనుమతించింది. వంశీని విచారించేందుకు పోలీసులు ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో రోజుకు 4 సార్లు వంశీ తరపున న్యాయవాదులకు కలిసేందుకు న్యాయాధికారి అనుమతిచ్చారు. విజయవాడ లిమిట్స్ లోనే వల్లభనేని వంశీని విచారించాలని పోలీసుల న్యాయస్థానం ఆదేశించింది. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. పక్కన మీరు కొనాలి కదా. ప్రస్తుతం వల్లభనేని వంశీ కస్టడీ పొడిగించారు. అలాగే విజయవాడ పరిధిలోనే విచారించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అలాగే ప్రశ్నలు కూడా సిద్దమయ్యాయి. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక వైసీపీ నేత వల్లభనేని వంశీని వచ్చేప్పుడు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఎస్సీ ఎస్టీ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా 2 ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు పూర్తయిన అనంతరం న్యాయమూర్తి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించారు. ఆ తర్వాత మళ్ళీ జైల్లో అప్పగించే విధంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సత్యవర్ధన్ ను ఏ విధంగా బెదిరించారు, ఏ విధంగా సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారు, డబ్బుల రూపంలో ఏ విధంగా ప్రలోభ పెట్టారనే అంశాలపై ఆరా తీయడంతో పాటు ఎవరెవరిని ఇందుకు వినియోగించారు, ఈ గన్నవరంలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, ఎక్కడ ఎవరెవరు వంశీ సహకరించిన అంశాలపై కూడా చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వంశీ ఇప్పుడు మరి అక్కడ కృష్ణా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 3 రోజులు విచారిస్తారు. తర్వాత నివేదికను రూపొందించి తద్వారా కేసును మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ ప్రసాద్.